హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 బజాజ్ పల్సర్ NS 350Z. ఈ బైక్ ఏంటంటే బ్రాండింగ్ వైజ్ NS 400Z బ్రాండింగ్లో ఉంటుంది, కానీ టెక్నికల్గా ఇది మాత్రం 350cc బైకే. మీరు అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బైక్ అనేది అఫీషియల్గా 350cc బైక్ అనమాట. కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ బైక్ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, A to Z పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు బైక్ కొనుక్కుంటూ యూజ్ అవ్వచ్చు. అలానే ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి డిస్కస్ చేస్తే, మోడల్స్ వైజ్ ఈ బైక్ అనేది ఓన్లీ సింగిల్ మోడల్లోనే ఉంది. డిఫరెంట్ మోడల్స్ అంటూ ఏమీ లేవు. కలర్స్ కూడా 4 కలర్స్ ఇచ్చారు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ప్రీవియస్ మోడల్లో ఉన్న సేమ్ అవే కలర్స్ ఇచ్చారనమాట. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్న ఈ బ్లాక్ కలర్ రియాలిటీలో చూడడానికి చాలా బాగుంది. మీ టేస్ట్ వైజ్ మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే అప్డేట్స్ గురించి డిస్కస్ చేస్తే, ఈ కొత్త NS 350Z ఈ బైక్లో జరిగిన ఒకే ఒక అప్డేట్, ఇంజిన్ని 373cc నుంచి 349ccకి డౌన్ గ్రేడ్ చేశారు. ఈ విధంగా ఇంజిన్ లోపల టెక్నికల్ చేంజెస్ జరిగాయి, కానీ రిమైనింగ్ బైక్ మొత్తం సేమే ఉంటుంది. ఇది అప్డేట్స్ గురించి. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే, లుకింగ్ పరంగా ఈ బైక్ అయితే మరీ అంత బ్యూటిఫుల్ అట్రాక్టివ్ వెహికల్ అయితే కాదు. NS 250ని NS 200ను ఈ 2 బైక్స్ని మిక్స్ చేస్తే వచ్చేదే NS 350Z. ఓవరాల్గా ఈ బైక్ యూత్కి పర్లేదు, బాగానే ఉంటుంది. మరీ అంత అట్రాక్టివ్ వెహికల్ అయితే కాదు ఇది. సో ఇది ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం రిమైనింగ్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. ఈ బైక్లో ప్రౌడ్ చేసిన ఈ మిర్రర్స్ ఉన్నాయి కదా, ఈ మిర్రర్స్ డిజైన్ కానీ క్వాలిటీ కానీ సూపర్గా అయితే ఉన్నాయి, నాకు బాగా నచ్చాయి. అలానే హ్యాండిల్ బార్కి మెటల్ బార్ ఇన్వర్ట్స్ ఇచ్చారు. గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. ఈ బైక్లో రైడ్ బై వైర్ టెక్నాలజీ ఉంటుంది, ఫిజికల్గా థ్రాటల్ కేబుల్ ఉండదు. అలానే ఫ్రంట్ బ్రేక్ లెవర్, క్లచ్ లెవర్ని మీరు 5 స్టెప్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇది ఒక ప్లస్ పాయింటే. ఇంకా ఈ బైక్ హెడ్ లైట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంటుంది. హెడ్ లైట్ డిజైన్ అయితే చాలా యావరేజ్గా ఉంటుంది, అంత అట్రాక్టివ్ హెడ్ లైట్ డిజైన్ అయితే కాదు ఇది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే Z సిగ్నేచర్ స్టైల్లో DRLs ఇచ్చారు. బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ ల్యాంప్ కూడా ఉంది. ఈ హెడ్ లైట్ డిజైన్ వైజ్ చూడడానికి అంతగా బాగోకపోయినా హెడ్ లైట్ విజిబిలిటీ మాత్రం చాలా అంటే చాలా బ్రైట్గా ఉంటుంది. ఈ DRLసే చాలా బ్రైట్గా ఉంటాయి అనమాట. నైట్ టైం మీకు మంచి విజిబిలిటీ అయితే చూపిస్తాయి ఇవి. అలానే వీటికి తోడు ప్రొజెక్టర్ ల్యాంప్ ఉంది కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్, విజిబిలిటీ, ఇంటెన్సిటీ, త్రో అనేది చాలా బాగుంటుంది. హెడ్ లైట్ విజిబిలిటీ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదు నైట్ టైమ్స్. ఇది ఒకటి బాగుంటుంది ఈ వెహికల్లో. అలానే ఇక్కడ చిన్నగా NS 400Z అని చెప్పి మెన్షన్ చేశారు. హెడ్ లైట్కి రైట్ అండ్ లెఫ్ట్ గ్రాఫిక్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలానే హెడ్ లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. ఈ బైక్లో సిగ్నల్ లైట్స్ కూడా LEDనే ఉన్నాయి, ఇవి ఫ్లెక్సిబుల్ కాదు, స్టిఫ్గానే ఉన్నాయి. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే హజార్ లైట్స్ కూడా ఇస్తున్నారనమాట. ఈ బైక్లో కంప్లీట్గా ఆల్ LED లైటింగ్ సిస్టమ్ ఉంది, ఇది ఒక ప్లస్ పాయింట్. అలానే ఫ్రంట్ ఫెండర్ ఫైబర్ ఇచ్చారు. ఇక్కడ స్మాల్ టైప్ ఆఫ్ గ్రాఫిక్స్ చూడొచ్చు. డ్యూల్ ఛానల్ ABS అని కూడా మెన్షన్ చేశారు. ఇంకా ఈ బైక్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 110/70 R17 ఇంచు ఎపోలో కంపెనీకి సంబంధించిన స్పోర్ట్ కాంపోనెంట్ టైర్స్ ఇచ్చారు. ఇవి ఒక విధంగా ఎక్స్పెన్సివ్ టైర్స్ అనమాట. గ్రిప్ అనేది చాలా బాగుంటుంది, ఇది ఒక ప్లస్ పాయింటే. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 320mm లార్జ్ డిస్క్ ప్లేట్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగ్. గ్రెమికా కంపెనీకి సంబంధించిన 2 పిస్టన్ సెంటర్ బ్రేక్ ప్యాడ్స్ ఇచ్చారు. ఈ బ్రేక్ ప్యాడ్స్ ఏంటంటే చాలా కాస్ట్లీ ఉంటాయి. అలానే వీటి బ్రేకింగ్ బైట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ బైక్లో బ్రేక్ క్యాలిపర్స్ వైజ్ చాలా మంచి క్యాలిపర్స్ యూజ్ చేశారు. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. సేఫ్టీ స్టాండర్డ్గా డ్యూల్ ఛానల్ ABS కూడా ఉంటుంది. అలానే ఈ బైక్ అలవిల్ డిజైన్ చూడడానికి పర్సనల్గా నాకు నచ్చవు, కొద్దిగా యావరేజ్గా ఉంటాయి. రెడ్ కలర్లో వీల్ స్టైప్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఫ్రంట్ సస్పెన్షన్ పైన మడ్ అనేది పడి పాడవకుండా ఈ ఫెండర్ అనేది కవర్ చేస్తుంది, ఇది ఒక గుడ్ థింగ్. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన 43mm లైట్ గోల్డ్ ఫినిషింగ్లో ఉన్న USD ఫోక్స్ ఇచ్చారు. 43mm అంటే పెద్ద సైజ్ అనమాట. ఓవరాల్గా స్టెబిలిటీ, కంట్రోలింగ్, హ్యాండ్లింగ్ అనేది చాలా బాగుంటుంది. USD ఫోక్స్ కాబట్టి లుకింగ్ పరంగా కూడా చూడడానికి బాగుంటాయి. అలానే హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో హజర్ లైట్ బటన్ ఇచ్చారు. కింద రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ విత్ ఇన్బిల్ట్గా సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఉంది. ఇంకా కింద హెడ్ లైట్ను ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి డెడికేటెడ్గా బటన్ కూడా ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో హై బీమ్, లో బీమ్, పాజింగ్ బటన్ ఉంది. కన్సోల్ ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి 4 టాగిల్ బటన్స్ ఇచ్చారు. ఇంకా కింద సిగ్నల్ స్విచ్, హార్న్ బటన్ కూడా ఉంది. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. అలానే ఈ బైక్లో హైడ్రోఫోమ్ సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా సూపర్గా అయితే ఉంటుందన్నమాట, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలానే ఈ బైక్లో Type-A ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. బైక్ నుండి మీరు మొబైల్ని ఛార్జ్ చేసుకోవచ్చు. Type-C ఇస్తే బాగుండేది. అలానే ఈ బైక్ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది లేజర్ కట్ కీనే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే, ఈ బైక్లో ఫుల్లీ డిజిటల్ నెగటివ్ LCD స్ప్లిట్ కలర్ఫుల్ కన్సోల్ ఇచ్చారు.
యాజ్ ఆఫ్ నో ఈ బైక్కి బ్యాటరీ కనెక్షన్ లేదు కాబట్టి ఫోటోలో కన్సోల్లో ఉన్న ఫీచర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ లో ఆయిల్ ఇండికేషన్ ఇచ్చారు, హెడ్ లైట్ ఇండికేషన్ ఉంది, న్యూట్రల్ లైట్ ఇచ్చారు, ఏబిఎస్ లైట్ ఉంది, మాల్ ఫంక్షన్ లైట్ ఉంది, ఇంజిన్ టెంపరేచర్ ఇండికేషన్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ ఇండికేషన్ కూడా ఉంది. అలానే డిస్ప్లే లోపల ఆర్పిఎం మీటర్ ఇచ్చారు, ఫ్యూల్ గేజ్ ఉంది, గేర్ ఇండికేటర్ ఉంది, టైం ఇచ్చారు, స్పీడోమీటర్ ఇండికేషన్ ఉంది, సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేషన్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ ఇండికేషన్ ఉంది, ఓడాన్ ట్రిప్ మీటర్స్ ఇచ్చారు, 4 రైడింగ్ మోడ్స్ ఇచ్చారు, రోడ్డు, స్పోర్టు, రెయిన్, ఆఫ్ రోడ్ అని. ఈ రైడింగ్ మోడ్స్ ఏబిఎస్ మోడ్స్ కింద కూడా వర్క్ అవుతాయి. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ ప్యానల్ అయితే ఉంది. పక్కనే చిన్నగా బ్లూ కలర్లో డిస్ప్లే కనిపిస్తుంది కదా, ఈ డిస్ప్లేలో ఎడిషనల్గా సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఓవరాల్గా ఈ కన్సోల్లో మ్యూజిక్ కంట్రోలింగ్ ఫీచర్ కూడా ఇచ్చారు, మీరు సాంగ్స్ని బ్రౌజ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. అలానే నావిగేషన్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఓవరాల్గా కన్సోల్ విజిబిలిటీ అయితే పర్లేదు. సో మనకి డే టు డే లైఫ్లో కావాల్సిన ప్రతి ఫీచర్ ఈ కన్సోల్ ఇచ్చారు. స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా ఈ బైక్లో కన్సోల్ అనేది బాగానే ఉంది. నెక్స్ట్ అలానే ఇంకా ట్యాంక్ సైడ్స్ ఎన్ఎస్ అని చెప్పి పెద్దగా మెన్షన్ చేశారు. కింద కార్బన్ టైప్ ఆఫ్ టెక్స్చర్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలానే ఇక్కడ పల్సర్ అని చెప్పి 3D టైప్లో మెన్షన్ చేశారు. ఇన్బిల్ట్గా ట్యాంక్ ప్యాడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక గుడ్ థింగ్. అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఉంటుంది, ఇది కంప్లీట్గా ఫైబర్ ఫ్యూల్ ట్యాంక్ అనమాట. ట్యాంక్ డిజైన్ ఓవరాల్గా చూడడానికి ఎలా ఉంటుంది. అలానే ఈ బైక్లో చాసిస్ వైజ్ పెరిమీటర్ ఫ్రేమ్ ఇచ్చారు, వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ ఇది. దీని స్టెబిలిటీ అండ్ కంట్రోలింగ్ కూడా చాలా బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలానే ఇప్పుడు మన ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ 349.13 cc OBD 2B లిక్విడ్ కూల్ DOC ఇంజిన్ ఇచ్చారు. పవర్ ఏమో 40.6 bhp at the rate 9000 rpmలో, టార్క్ ఏమో 33.2 న్యూటన్ మీటర్స్ at the rate 7500 rpmలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. 6 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు, స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. అలానే 4 రైడింగ్ మోడ్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇందాక కన్సోల్ దగ్గర. ఈ 4 రైడింగ్ మోడ్స్లో స్పోర్ట్ మోడ్ ఉంటుంది కదా, అందులో స్పోర్ట్ షిఫ్టర్ అని చెప్పి ఒక ఫీచర్ అయితే ఉంటుంది. అదేంటంటే క్విక్ షిఫ్టర్ లాగా అనమాట. ఓవరాల్గా ఇప్పుడు ఈ బైక్ అనేది కొత్త ఇంజిన్తో ఉంది కాబట్టి నేనైతే బైక్ను రైడ్ చేయలేదు. సో ఇంజిన్ పర్ఫార్మెన్స్ అనేది ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందో నాకైతే ఐడియా లేదు. బట్ టెక్నికల్ షీట్ చూసి చెప్పాలంటే ఈ బైక్ అనేది 350cc సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పవర్ఫుల్ ఇంజిన్ అని చెప్పొచ్చు. ఇనీషియల్గా పికప్ బాగుంటుంది, టాప్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఈ బైక్ని హ్యాపీగా సిటీ పర్పస్కి, లాంగ్ రైడ్స్కి మీరు వెళ్దాం అనుకుని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. స్లిప్పర్ క్లచ్ ఇచ్చారు కాబట్టి క్లచ్ కూడా లైట్గానే ఉంటుంది. స్పోర్ట్ షిఫ్టర్ లాంటి ఫీచర్ ఉంది కాబట్టి గేర్ షిఫ్టింగ్ కూడా బాగానే ఉంటుంది. సో ఈ బైక్ అయితే 350cc సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే మనకు ఆఫర్ చేయగలదు. సేమ్ KTM డ్యూక్ 350లో కూడా ఇప్పుడు ఇదే ఇంజిన్ మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఇంజిన్ కింద సేఫ్టీ కోసం అండర్బెల్లీ గార్డ్స్ ఇచ్చారు, వీటిపైన 400 అని చెప్పి మెన్షన్ చేసి ఉంది. ఇంకా ఈ బైక్లో ఇచ్చిన ఈ క్రాష్ గార్డ్స్ క్వాలిటీ అయితే పర్లేదు, ఓకేష్గా అనిపించాయి అంతే. ఇంకా ఇక్కడ కూలెంట్ టాప్అప్ క్యాన్ కూడా కనిపిస్తుంది చూడండి. అలానే ఈ బైక్ బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. రైడర్కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ బ్రేకింగ్కి సంబంధించిన కంప్లీట్ మాస్టర్ సిలిండర్ కిట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలానే ఈ బైక్లో ఉన్న ఈ సైడ్ ప్యానల్ కంప్లీట్గా ఫైబరే, గ్రిల్ టైప్ డిజైన్లో చూడడానికి ఎలా ఉంది. ఇంకా పిలియన్కి మెటల్ ఫుట్ రెస్ట్ని ప్రొవైడ్ చేశారు. అల్యూమినియం టైప్లో పిలియన్ బ్రాకెట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. అలానే ఈ బైక్ సీటింగ్ వైజ్ స్ప్లిట్ సీట్ సెటప్లో ఉంటుందన్నమాట. క్వశ్చనింగ్ అనేది మరీ అంత తక్కువగా లేదు, మరీ అంత ఎక్కువగా లేదు, మీడియం లెవెల్లో ఉంది. ఓవరాల్గా మనం డే టు డే లైఫ్లో మేనేజ్ చేసుకోవడానికి క్వశ్చనింగ్ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. అలానే ఈ బైక్ అనేది కంప్లీట్గా ఫ్యామిలీ వైజ్ అయితే సెట్ అవ్వదు, ఏదో మేనేజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, కానీ మరీ అంత ఎక్కువ కంఫర్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. రైడర్కి కంఫర్ట్ బాగానే ఉంటుంది కానీ పిలియన్ కంఫర్ట్ అనేది కొద్దిగా తగ్గుతుందన్నమాట. అలానే స్టైలిష్గా స్ప్లిట్ సీట్ గ్యాబ్రల్స్ ఇచ్చారు. ఈ సీట్ ప్యానల్స్ పైన NS 400Z అని చెప్పి మెన్షన్ చేశారు. గ్రాఫిక్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 230mm డిస్క్ ఇచ్చారు. గ్రిమ్గా కంపెనీకి సంబంధించిన సింగిల్ పిస్టన్ క్యాలిపర్ని యూజ్ చేయడం జరిగింది. ఈ బైక్లో ఉన్న ఇంకో ఫీచర్ ఏంటంటే స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇచ్చారు. సో మీరు ట్రాక్షన్ కంట్రోల్ని స్విచ్ చేసుకోవచ్చు. అలానే ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే ఈ బైక్లో రైడింగ్ మోడ్స్ ఉన్నాయి కదా 4, ఈ 4 రైడింగ్ మోడ్స్ ABS మోడ్స్లా కూడా వర్క్ అవుతాయి. మీరు సెలెక్ట్ చేసుకున్న మోడ్ని బట్టి ABS ఎంగేజ్మెంట్లో కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఓవరాల్గా ఈ బైక్లో బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఎగ్జాస్ట్ సిస్టమ్ వచ్చేసి కంప్లీట్గా అండర్బెల్లీ ఎగ్జాస్ట్ సిస్టమ్ అయితే ఉంటుంది. సౌండ్ వినడానికి మాత్రం చాలా బాగుంటుంది అనమాట ఈ బైక్లో. నెక్స్ట్ ఈ బైక్ బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 150/60 R17 ఇంచ్ వైడ్ రేడియల్ స్పోర్ట్స్ కాంపోనెంట్ టైర్స్ ఈ బైక్లో ఉన్నాయి కాబట్టి టైర్స్ గ్రిప్ అనేది కార్నరింగ్స్లోను, అలానే ఎస్పెషల్లీ హై స్పీడ్స్లోను చాలా బాగుంటుంది. ఇంకా మడ్ ప్రొటెక్షన్ వైజ్ 1 సైడ్ ఫిట్టెడ్ టైర్ అగ్గర కూడా ఇందులో ఇచ్చారు. నెక్స్ట్ ఈ బైక్ బ్యాక్ సైడ్ టైల్ సెక్షన్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. స్ప్లిట్ LED టైల్ లైట్ ఇచ్చారు. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ ఉంది. అలానే రెడ్ కలర్లో రిఫ్లెక్టర్ స్టిక్ చేశారు. రౌండ్ టైప్లో రైట్ అండ్ లెఫ్ట్లో కూడా రిఫ్లెక్టర్స్ను స్టిక్ చేయడం జరిగింది. కంప్లీట్గా NS 200లో ఉన్న టైల్ సెక్షన్ ఈ బైక్లో ఇచ్చారు.
నెక్స్ట్ ఈ బైక్ బ్యాక్ సస్పెన్షన్ వైజ్ ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన నైట్రాక్స్ 6 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ ఇచ్చారు. ఓవరాల్గా ఈ బైక్లో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది, అందులో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా ఈ బైక్లో ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే ఉంటుంది, సెంటర్ స్టాండ్ ఉండదు. అలానే ఇంకా ఈ బైక్లో సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ ఇచ్చారు. ఈ బైక్లో కిక్ షిఫ్టర్ ఉందని చెప్పాను కదా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రానిక్ యూనిట్ అయితే కనిపించదు. బికాజ్ ఆఫ్ ఈ బైక్లో బజాజ్ కంపెనీ సెన్సార్ లెస్ షిఫ్టింగ్ టెక్నాలజీని అయితే ఉపయోగించింది. ఈ షిఫ్టింగ్ మెకానిజంని కంప్లీట్గా ఈసీయూ హ్యాండిల్ చేస్తుంది. అలానే ఈ బైక్లో ఓపెన్ చైన్ ఇచ్చారు. సో రెగ్యులర్గా మీరు చైన్ లూపింగ్ చేసుకోవాలి. ఇది బడ్జెట్లో వచ్చే వెహికల్ కాబట్టి బాక్స్ సెక్షన్ సింగామే ఇచ్చారు. లేడీస్కి సేఫ్టీ కోసం మెటల్ శారీ గార్డ్ ఉంది. ఇన్బిల్ట్గా సైడ్ స్టఫ్ ఫుట్ రష్ ఉండదు. అలానే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ సీట్ లాక్ ప్లేస్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రంట్లో సింగిల్ హార్న్ ప్లేస్మెంట్ ఇచ్చారు. క్యాటలిక్ కన్వర్టర్ పైన హీట్ షీల్ కూడా ఇచ్చారు. ఇక్కడ O2 సెన్సార్ కూడా కనిపిస్తుంది. అలానే ఫ్రంట్లో ఇంజిన్ ఎఫెక్టివ్గా కూల్ చేయడానికి రేడియేటర్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm ప్రొవైడ్ చేశారు. మన ఇండియన్ రోడ్స్కి గ్రౌండ్ క్లియరెన్స్ సరిపోతుంది. బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 176 kgs ఉంటుంది. రియాలిటీలో బైక్ని హ్యాండిల్ చేసేటప్పుడు వెయిటర్ ఫీల్ ఉంది. సీట్ హైట్ కూడా 805 mm ప్రొవైడ్ చేశారు. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ జస్ట్ 12 లీటర్స్ మాత్రమే ఇచ్చారు. అట్లీస్ట్ ఒక 14 లీటర్స్ అలా ఇచ్చుంటే బాగుండేది. అలానే బైక్లో మైలేజ్ అప్రాక్సిమేట్గా మీరు బిలో 35 kmpl ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంజన్ సీసీ తగ్గించారు కాబట్టి మైలేజ్ అనేది కొద్దిగా పెరుగుతుంది అనమాట. అలానే బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఆన్లైన్లో 2,30,000 వరకు ఉంది. ఇది ఆన్లైన్ ప్రైస్ అనమాట నేను చెప్పింది. ఇంకా ఈ బైక్ మ్యాక్సిమం డౌన్ పేమెంట్ వచ్చేసి అప్రాక్సిమేట్గా ఒక 60K దాకా ఉంటుంది. ఇంకా బజాజ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ బాగుంటుంది. ఈ బైక్ మెయింటెనెన్స్ అయితే ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే ఇది కొంచెం పెద్ద సీసీ వెహికల్ కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2026 బజాజ్ పల్సర్ NS 350Z ఈ బైక్ గురించి. సో ఈ బైక్లో ఏంటంటే ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఆ ప్రైస్ బ్రాకెట్లో మంచి స్పోర్ట్స్ కాంపోనెంట్ టైర్స్ ఇచ్చారు. సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, రైడింగ్ మోడ్స్ ఇచ్చారు, కన్సోల్లో ఫీచర్స్ బాగున్నాయి, ఆల్ LED లైటింగ్ ఇచ్చారు, స్లిప్పర్ క్లచ్ ఉంది, ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు, కిక్ షిఫ్టర్ ఉంది. అలానే రైడ్ బై వైర్ టెక్నాలజీ, మంచి చాసిస్ ఇచ్చారు, పవర్ఫుల్ ఇంజిన్ ఉంది. ఈ విధంగా చూసుకుంటే 350cc సెగ్మెంట్లో ఈ బైక్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్తాను. మెయిన్గా ఫీచర్స్ పరంగా అయితే బైక్ అయితే చాలా బాగుంది. బట్ డిజైన్ అయితే అంతగా బాగోదన్నమాట. మీకు ఈ బైక్ డిజైన్ బాగా నచ్చితే బ్లైండ్ పిక్కి బైక్ మీరు తీసేసుకోవచ్చు. ఎందుకంటే బజాజ్ కంపెనీ బైక్కి పెట్టిన ప్రైస్కి వాళ్ళు ఇస్తున్న ఫీచర్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. వేరే కంపెనీలో ఉన్న బైక్స్లో కూడా ఈ ప్రైస్ బ్రాకెట్లో ఇన్ని ఫీచర్స్ అయితే ఉండవు. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ కాబట్టి ఈ బైక్ డిజైన్ మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. షోరూమ్కి వెళ్ళండి, బైక్ని కుదిరితే టెస్ట్ రైడ్ చేయండి, మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.